జోష్ జ్యోతిష్యం ప్రకారం ఫిబ్రవరి మొదటి వారంలో శశియోగం, గౌరీ యోగాలు ఏర్పడతాయి. ఈ రెండు శుభయోగాల ప్రభావంతో కొన్ని రాసుల వారు కెరీర్ పరంగా పురోగతిని సాధిస్తారు. సమాజంలో గౌరవాన్ని పొందుతారు. ఉద్యోగాలు, వ్యాపారాలు ఊహించిన విధంగా ప్రయోజనాలు పొందుతారు. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ మేరకు సానుకూల ఫలితాలు రానున్నాయి, ఏ మేరకు ప్రతికూల ఫలితాలు రానున్నాయో ఆసక్తికరమైన వివరాలు ఇప్పుడు చూడండి. మేషరాశి వారికి ఈ వారం శుభ ఫలితాలు రానున్నాయి. ఆర్థిక పరంగా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వారు చివరి భాగంలో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మీరు చేసే ప్రయత్నాలన్నింటిలో మంచి విజయం సాధిస్తారు. అయితే ఈ కాలంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఈ వారం ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు చేసే ప్రభుత్వ పనులు ఎట్లాంటి అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి. వృషభ రాశి వారికి ఈ వారం కుటుంబ సభ్యుల నుంచి అన్ని రంగాల్లో మద్దతు లభిస్తుంది. మీ కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. మీ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి. వారం చివరిలో వ్యాపారులకు పెట్టుబడులు పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారవేత్తలు కొందరు ప్రభావవంతమైన కలుగుతాయి. ఉద్యోగాలకు ఉన్నతాధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. మీ స్నేహితులతో సరదాగా గడుపుతారు. మిథున రాశి వారు ఈ వారం కష్టానికి తగిన ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. యువత నుంచి కెరీర్ పరంగా కొన్ని శుభవార్తలు వింటారు. ఈ వారం మీరు ఒక యాత్రను ప్లాన్ చేసుకోవచ్చు. మీరు చేసే ప్రయాణాలు విజయవంతమవుతాయి. ఈ వారం మీ ఆర్థిక ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మరోవైపు మీ ప్రేమ జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది. మీ ప్రియమైన వ్యక్తి మిమ్మల్ని మోసం చేయవచ్చు. ఈ సమయంలో రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టే ఆ వ్యక్తులకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు శత్రువులకు కూడా ఓడిస్తారు. కర్కాటక రాశి వారు ఈ వారం తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేయడం ఉత్తమం. మీ ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదల సాధిస్తారు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈ వారం మీరు ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. మీ కుటుంబ జీవితంలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. వ్యాపారం మెరుగైన లాభాలు రానున్నాయి. విద్యార్థులు ఈ వారం పోటీ పరీక్షలు రాణించే అవకాశం ఉంది. ఉద్యోగాలు, ఉన్నతాధికారులతో సత్సంబంధాలు పెంచుకుంటారు. సింహరాశి వారికి ఈ వారం శుభ ఫలితాలు రానున్నాయి. మీరు చేసే ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఈ వారం మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కండరాల నొప్పులు పెరగవచ్చు. ఈ వారం మీ ప్రత్యర్థులను ఓడించడంలో విజయం సాధిస్తారు. మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. కన్యరాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం పొందేందుకు బలమైన అవకాశాలు ఉన్నాయి. మీరు చేసే పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈ వారం మీ ప్రయాణాలని వాయిదా వేయడం మంచిది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈ వారం మీకు కొన్ని శుభవార్తలు అందుతాయి. కోర్టు సంబంధిత కేసుల్లో మీరు విజయం సాధించే అవకాశం ఉంది. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుతాయి. తులరాశి వారికి ఈ వారం శుభ ఫలితాలు రానున్నాయి. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. మీరు చేసే పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మీ ప్రేమ జీవితంలో కొంత ఒత్తిడి ఉంటుంది. మీ సమస్యలు ప్రతికూల ఆలోచనలు రాకుండా చూడాలి. ఈ ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వారం చివరిలో కొన్ని శుభవార్తలు వింటారు. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీకు ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. వృశ్చిక రాశి వారికి ఈ వారం తాము చేసే ప్రయాణాలలో మంచి లాభాలు వస్తాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీరు చేసే పనుల్లో ఊహించిన నష్టాలు పెరిగే అవకాశం ఉంది. మీరు ప్రాజెక్టులపై సమన్వయంతో నిర్ణయాలు తీసుకుంటే మంచి విజయం సాధిస్తారు. ఈ కాలంలో మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఏదైనా కొత్త పెట్టుబడులు ఆలోచనాత్మకంగా చేయడం మంచిది. ఆరోగ్యం పరంగా కొంత ఇబ్బంది ఉంటుంది. రాజకీయాల్లో ఉండే వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు, ఉన్నతాధికారులు మంచి సంబంధాలు ఏర్పడతాయి. ధనరాశి వారికి ఉద్యోగాల్లో ఈ వారం శుభవార్తలు వింటారు. మీ పెండింగ్ ప్రాజెక్టులన్నీ తిరిగి ప్రారంభమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి మంచి అవకాశాలు వస్తాయి. చట్టపరమైన విషయాల్లో మీరు సానుకూల ఫలితాలు పొందుతారు. ఈ వారం ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. కెరీర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు. మీ ఆరోగ్యం కూడా గణనీయంగా మెరుగుపడుతుంది. ఈ వారం మీరు చేసే ప్రయాణాలన్నీ విజయవంతం అవుతాయి. మీ కుటుంబానికి సంబంధించి కొన్ని శుభవార్తలు అందుతాయి. మీ ఇంట్లో వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. మకర రాశి వారికి ఈ వారం ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఆర్థికపరమైన రంగాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. మీ భవిష్యత్తు కోసం కొన్ని నిర్దిష్ట నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. కొత్త పెట్టుబడి పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కెరీర్ పరంగా కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈ వారం మీరు ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ స్నేహితుల నుంచి శుభవార్తలు వింటారు.
కుంభరాశి వారికి ఈ వారం ఆర్థిక పరిస్థితులు చాలా మెరుగుగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ సంపద పెరిగే అవకాశం ఉంది. ఈ వారం మీరు చేసే ప్రయాణాలు వల్ల మంచి విజయాలు సాధిస్తారు. మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారాలు మెరుగైన లాభాలు కావాలంటే మరియు కష్టపడాల్సిన ఉంటుంది. ఉద్యోగులకు సహాయ ఉద్యోగులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీనరాశి వారు ఈ వారం కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు పొందుతారు. మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఈ వారం మీరు చేపట్టే ప్రయాణంలో మంచి విజయం లభిస్తుంది. మీరు చేసే పనులన్నింటిలో సానుకూల ఫలితాలు పొందుతారు. వారం చివరికి నాటికి మీ కోరికలన్నీ నెరవేరుతాయి. విద్యార్థులు ఈ వారం మెరుగైన ఫలితాలు సాధించాలంటే మరియు మరింత కష్టపడాలి. రాజకీయాల్లో ఉండే వ్యక్తుల నుంచి మంచి విజయాలు లభించే అవకాశం ఉంది. మీరు ప్రభుత్వం నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు.